హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ నుండి భారత్ ఫోర్జ్ డెవలప్ చేసిన గరుడా 105V2 అనే ట్రక్ మౌంటెడ్ హౌజర్ని సక్సెస్ఫుల్గా ఎయిర్ డ్రాప్ చేసింది. ఇది ఇండియన్ మిలిటరీకి బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. LACలో ఎత్తైన పర్వతాల మీద ఆర్టిలరీ ఫోర్సెస్, ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ని డిప్లాయ్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఇండియా, చైనాలు లైట్ వెయిట్ వెపన్ సిస్టమ్స్పై బాగా దృష్టి పెడుతున్నాయి. ఆర్టిలరీ ఫోర్సెస్ని చూస్తే 155mm హౌజర్స్లో ధనుష్ 13 టన్స్, ఎటాక్స్ 18 టన్స్ వెయిట్ ఉంటాయి. ఆర్మీ LAC కోసం అమెరికా నుండి M777 అల్ట్రా లైట్ వెయిట్ 155mm హౌజర్స్ని కొంది. M777 అనేది 4.2 టన్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది. గాల్వాన్ క్లాస్ తర్వాత చినూక్ హెలికాప్టర్స్తో వీటిని ఇమీడియట్గా LACలో డిప్లాయ్ చేసింది. అయితే భారత్ ఫోర్జ్ ఈ గరుడా 105V2 అనే 105mm ట్రక్ మౌంటెడ్ హౌజర్ని డెవలప్ చేసింది. గన్ అయితే 1 టన్ మాత్రమే వెయిట్ ఉంటుంది. డిప్లాయ్ చేయడం కూడా ఈజీ అయ్యేలా ట్రక్కి ఫిట్ చేసింది. టోటల్ వెయిట్ అనేది 5.5 టన్స్ మాత్రమే. దీన్ని గో ఎనీవేర్ గన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళగలదు. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీగా డిప్లాయ్ చేయాలంటే ట్రక్ ఓన్గా ట్రావెల్ చేసే పని లేకుండా C-17 కూడా వీటిని ఎయిర్ డ్రాప్ చేయగలదు. రష్యా లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కంటే ఇప్పుడు గ్లైడ్ బాంబ్స్ యూసేజ్ని డబుల్ చేసింది. యుక్రెయిన్ మిలిటరీ రష్యా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 3500 గ్లైడ్ బాంబ్స్ని డ్రాప్ చేసిందని చెప్పింది. యావరేజ్గా డైలీ 40 to 45 బాంబ్స్. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఈ గ్లైడ్ బాంబ్స్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. అప్పుడు డైలీ 20 గ్లైడ్ బాంబ్స్ని డ్రాప్ చేసింది. మొదట్లో ఫ్యాబ్ 500 అనే 500 kgs బాంబ్కి ఒక గైడెన్స్ కిట్ని డెవలప్ చేసింది. ఇప్పుడు వేరియస్ బాంబ్ కిట్స్, ప్యూర్ గ్లైడ్ బాంబ్స్ని కూడా ఉపయోగిస్తుంది. ఈ నెంబర్ని బట్టి యుద్ధాల్లో గ్లైడ్ బాంబ్స్ని ఎలా ఉపయోగిస్తున్నారో అర్థమవుతుంది. అమెరికా AGM-183A ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ ఫైనల్ టెస్ట్ని కండక్ట్ చేసింది. ఒకనొక టైంలో దీన్ని అమెరికా డిప్లాయ్ చేయబోయే ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్ అనుకున్నారు. అయితే గతంలో కొన్ని సక్సెస్ఫుల్ టెస్టులు జరిపిన చివరి 2 క్రూషియల్ టెస్ట్లు అనేవి ఫెయిల్ అయ్యేసరికి US ఎయిర్ ఫోర్స్ దీనిపై ఆశలు వదులుకొని ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసింది. తర్వాత ఈ డెవలప్మెంట్కి ఫండ్స్ని కూడా ఇవ్వలేదు. అయితే లాక్హీడ్ మార్టిన్ పట్టు వదలకుండా మరో ప్రోటోటైప్ని డెవలప్ చేసింది. US ఎయిర్ ఫోర్స్ ఇక ఫైనల్ టెస్ట్ని కండక్ట్ చేసింది. కానీ ఈ టెస్ట్ సక్సెసా లేదా ఫెయిల్ అనేది మాత్రానికి చెప్పలేదు. సో ఈ ప్రోగ్రామ్ డెస్టినీ ఏంటనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ వెపన్ కాన్సెప్ట్ ఏంటంటే, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని గ్రౌండ్ లాంచ్డ్ బూస్టర్ కాకుండా ఎయిర్ లాంచ్డ్ బూస్టర్ ద్వారా స్పేస్లోకి తీసుకెళ్లి లాంచ్ చేయడం. మ్యాక్ 5 స్పీడ్, అలాగే 1600 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. బాంబర్స్కి ఫిట్ చేయడం వల్ల లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసి మరీ ఫైర్ చేయగలదు. చైనాకి ఎగెన్స్ట్గా ఇది చాలా ఇంపార్టెంట్ వెపన్ అయి ఉండాలి. మరి దీని డెస్టినీ ఏంటో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.